టీఆర్పీ రాబోతుంది, మార్క్ మై వర్డ్స్. రామారావుతో ఎలిమినేట్ అయిన వారం బీభత్సమైన టీఆర్పీలు. ఓవరాల్గా సీజన్ మొత్తం టీఆర్పీలు భయంకరం. సీజన్ 4 తర్వాత ఏ సీజన్లో కూడా ఈ సీజన్లో వచ్చినంత టీఆర్పీలు రావట్లేదు. అలాంటిది ఫ్యామిలీ వీక్లో అల్లాడిచ్చే ఓటింగ్ వస్తుంది. దట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్కి అలవాటు పడతారు. ఈ పర్టికులర్ వారంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఓటింగ్ వేస్తారు. ఓవరాల్గా ఓటింగ్ వేసే పర్సంటేజ్, ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే జనాల పర్సంటేజ్ పెరిగినప్పుడు ఆ పర్టికులర్ వారంలో ఎవరైతే ఓటింగ్లో ఉంటారో వాళ్ళ అదృష్టం అని చెప్పాలి. ఆ ఓటింగ్ కొంత వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం, వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతారు. ఎంత నచ్చినప్పుడు తనుజ గారు బాగా నచ్చారు అనుకోండి, ఆవిడకి ఓటు వేయలేరు కదా. ఈ పర్టికులర్ వారం వాళ్ళ సిస్టర్ వచ్చారు, ఆ ఎమోషనల్ బాండింగ్ కుదిరింది, బాగా మాట్లాడారు, ఇవన్నీ ఓటింగ్గా కన్వర్ట్ కావడానికి లేదు. ఈ పర్టికులర్ వారం ఆవిడ క్యాప్టెన్ అవడం వల్ల ఓటింగ్ లేరు. కానీ ఓటింగ్లో ఉన్న 6 మందికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్, హైయెస్ట్ ఓటింగ్ ఈ వారంలో పడబోతుంది. హైయెస్ట్ ఓటింగ్ ఈ సీజన్ మొత్తం మీద. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ చెప్పేసి ఓటింగ్లో దిగిపోదాం. ఈ కాంట్రవర్సీ ఏంటో కూడా మాట్లాడతా. రికార్డు బ్రేక్ చేశాడయా కళ్యాణ్ పడాల, రికార్డు బ్రేక్ చేశాడు. ఇది ఎంతమంది గమనించున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్ వాళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు విన్నర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి. డెమాన్ పవన్ కూడా ఛాన్స్ ఉందా, డెమాన్ పవన్ విన్నర్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఈ నలుగురులో ఎవరిని మీరు విన్నర్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా వర్షన్ నేను చెప్తాను ఈరోజు. పాయింట్ ఏంటంటే, రికార్డు బ్రేకింగ్ ఏంటంటే కళ్యాణ్ పడాల చేసింది. ఈరోజు మొత్తం మీద ఈ 3 రోజుల నుంచి ఫ్యామిలీ వీక్కి సంబంధించిన ప్రోమోలు వచ్చాయి. ఫ్యామిలీ వీక్కి సంబంధించిన వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ చెల్లెలు కానీ, వాళ్ళ కూతుర్లు కానీ, అలా ఫ్యామిలీ వీక్కి సంబంధించి ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఆ ప్రోమోలు ఏదైతే వేస్తున్నారో ఆ ప్రోమోలలో హైయెస్ట్ లైక్స్ 50,000 లైకులు. నేను వీడియో స్టార్ట్ చేయకముందు 50,000 లైక్స్ కంప్లీట్ చేసింది కళ్యాణ్ పడాల ప్రోమో. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లైక్స్ అక్కడ ఈక్వల్ టు ఓటింగ్. అంటే 100% అది ఇక్కడ కన్వర్ట్ అవుతుంది కాదు. అంటే పల్స్ తెలుస్తుంది, జనాల పల్స్ తెలిసే ఇంప్లికేట్ చేసేది. దట్టు అట్లీస్ట్ ఈ పర్టికులర్ సీజన్ అట్లీస్ట్ ఈ పర్టికులర్ వీక్ జనాల పల్స్ ఎలా ఉంది, ఎమోషనల్గా ఎవరిది అటాచ్ అయింది జనాలకి, ఎవరిది బాగా కనెక్ట్ అయింది అనే పాయింట్ మనకు తెలుస్తుంది. 50,000 లైకులు. తర్వాత తనుజ గారికి సంథింగ్ 40,000 లైకులు, మిగతా వాళ్ళకి 29,000 లైకులు, 26,000 లైకులు అలాగే ఉన్నాయి. ఇలా ఇక్కడ ఫ్యామిలీస్ని తక్కువ చేయడం కాదు, ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ అందరిది ఈక్వల్. నేను అందుకని ఎవరిది కూడా తక్కువ చేసుకోవడం ఎక్కడ రివ్యూస్లో కూడా మాట్లాడట్లా. అది ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా తప్పులను కూడా మాట్లాడట్లా. ఎందుకంటే వాళ్ళంతా మాట్లాడడం తప్పు. అలాగే వాళ్ళని కంపేర్ చేయడం, వాళ్ళ బంధాలని, సంబంధాలని, వాళ్ళ ఎమోషన్స్ని కంపేర్ చేయడం చాలా తప్పు. కానీ ఇక్కడ కంపేర్ చేసింది ఏంటంటే, జనాలు ఏ ఫ్యామిలీ కోసం వెయిట్ చేశారు ఈగర్గా అనే పాయింట్ మీద కంపేర్ చేస్తారు. అది ఎందుకు కంపేర్ చేస్తారంటే, ఈ పర్టికులర్ వారంలో ఓటింగ్ అది ఇంప్లై అవుతుందని. ఎందుకంటే కళ్యాణ్కి ఈ వారం ఎంత పాజిటివ్ అయింది అనేది చెప్పాలనేది నా ఉద్దేశం. అన్ని లైక్లు వచ్చాయి, అంత రికార్డ్ బ్రేకింగ్ లైక్లు వచ్చాయి కాబట్టి ఈ వారం ప్లస్ అయింది ఈ ఓటింగ్లో. ఎందుకు ప్లస్ అయిందని ఎగ్జాంపుల్ చెప్పడానికి చేశారు. దీన్ని తప్పుగా భావించే వాళ్ళు ఈ బొచ్చుగాళ్ళు ఉంటారు కొంతమంది ట్విట్టర్లో, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇదే ఫీల్ అవుతారు. మన వాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్, మన సబ్స్క్రైబర్లు, మన దేవుళ్ళు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళ కోసం చెప్పింది. ఇది పక్కన పెట్టండి మామ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ పడాలకి ఎంత కాదన్నా లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఆటలో టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ లేకపోయినా త్రూ హిస్ బిహేవియర్, తన సాక్రిఫైజింగ్ నేచర్ కావచ్చు, సరేలే మనం బాధపడడం అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా చూద్దామనేసి ఉద్దేశం కావచ్చు, నాకెలాగూ ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆ బాధ ఇంకొకరు రాకూడదనే ఉద్దేశం అవ్వచ్చు, అవతల వాళ్ళకి సాక్రిఫైస్ చేసే విధానం కావచ్చు, బిహేవియర్ పరంగా పాజిటివిటీ వచ్చి తెలియకుండా అతను ఓటింగ్ తనుజ గారికి దగ్గరగా వస్తున్నారు. నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, ఇలా వస్తుంది ఏంట్రా, ఇలా వస్తుందా, ఇంపాసిబుల్, తనుజ గారికి వారు 1 సైడ్ అవ్వబోయింది, వారు 1 సైడ్ ఆవిడే గెలుస్తారనుకునే సిచ్యువేషన్ నుంచి హోల్డ్ ఆన్, కళ్యాణ్ వస్తున్నాడు రా, కళ్యాణ్ కూడా గెలవచ్చు అనే సిచ్యువేషన్ దాకా తీసుకుని వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్. కానీ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి దగ్గరికి అతను కూడా విన్నింగ్ రేస్లోకి ఈ పర్టికులర్ ఎపిసోడ్ తర్వాత రాబోతున్నాడు. బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ ఇది. వాళ్ళ మదర్కి ఇచ్చిన మాట కావచ్చు, వాళ్ళ మదర్కి ప్రామిస్ చేసింది కావచ్చు, నేను పలానా వాడి కొడుకుని కాదు, నా తండ్రి, నా అమ్మ అనేసి చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాను, మా అమ్మ నాన్నని స్టేజ్ మీద నిలబెట్టాను, మా అమ్మ నాన్నని ఇంతమంది కోట్ల మందికి పరిచయం చేశానని ఒక పర్సన్ ఎక్కడో అదం స్థాయిలో ఉండి, అతను వాళ్ళ ఫ్యామిలీ బాగా అదం స్థాయిలో ఉన్న ఫ్యామిలీని ఒక చిన్న జాబ్ చేసుకున్న వ్యక్తి తెలియకుండా కామన్ మ్యాన్గా అవకాశం వచ్చిన దాంట్లో విన్నర్ రేస్ దాకా దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని హౌస్లోకి, వాళ్ళ అమ్మని స్టేజ్ మీదకి వాళ్ళ నాన్నగారు రాబోతున్నారనేసి విన్నా. ఇంత దాకా తీసుకొని వచ్చి అతను ప్రౌడ్గా అక్కడ చెప్పాడంటే అతని ఫీలింగ్ ఎంత గట్టిగా అనుకున్నది చూడండి. అంటే ఎలాగైనా నేను ఈ స్థాయికి వస్తానని తనకే అనిపించలేదు కాబట్టి ఈ స్థాయికి వచ్చిందనే గొప్పగా ఫీల్ అయ్యి అనౌన్స్మెంట్ చేశాడు. ఒక తల్లికి అంతకంటే ఏం కావాలి, సూపర్ అనిపించింది, ప్రామిస్ చేశాడు. వాళ్ళ మదర్ కూడా కప్పు కొట్టుకొని రా అన్నారు. ఇది బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్. దీని ఎఫెక్ట్ వల్ల కూడా ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ నేను ఒక పోల్ కూడా పెడతాను, మీరే చూడండి కమ్యూనిటీ పోల్లో. ఇది పరిస్థితి. ఇతనికి ఇది పడుతుంటే కానీ అని ఎందుకు పెట్టారంటే, ఈ పులిహోర దెబ్బతీస్తుందంటే ఇతనికి విన్నింగ్ రేసులో గట్టిగా వచ్చేసాడు. కానీ ఇతన్ని దెబ్బతీస్తే ఏం దెబ్బతీయొచ్చు అంటే పులిహోర. మీరు ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అయినా దయచేసి న్యూట్రల్గా ఆలోచించకుండా
ప్రతిదీ డబ్బా కొట్టడం, ప్రతిదీ ఏమి చేసినా మీ వాడు ఏం చేసినా, మీ తనుజ గారు ఏం చేసినా డబ్బా కొట్టే రోజులు లేవు మామ. డబ్బా కొట్టే రోజుల నుంచి దగ్గరగా వద్దు. పిఆర్లు చేస్తారు. అది తప్పంటే తప్పే. ఎంత కాదన్నా తనుజ గారు క్లియర్గా చెప్తున్నారు. కొన్నిసార్లు ఆవిడ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అది క్లియర్ ఉంది. కొన్నిసార్లు మాట్లాడుతున్నారు. మాట్లాడిన కళ్యాణ్కి ఉండాలి కదా, ఎందుకు ఉండాలని చెప్తానండి. నీ జర్నీ నాది, నా జర్నీ నీది, 5 వారాల తర్వాత అనేసి క్లియర్గా చెప్పేసింది అమ్మాయి. మన ఇద్దరికి ఇది ఏం లేదు. అంతకుముందు కూడా నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత అనేసి మాట్లాడి అందరితో ఉన్నట్టే నాతో ఉండని బొచ్చడి సార్లు చెప్పింది. ఆ అమ్మాయి క్లారిటీ ఇచ్చేస్తుంది. స్టిల్ ఇతన్ని ట్రూ లవ్ అవ్వచ్చు, నిజంగానే ఇష్టపడి ఉండొచ్చు. మనం దాన్ని తప్పు పట్టలేం. ఏంట్రా సీజన్కి వస్తే ఒక మిలిటరీ పర్సన్ అయితే లవ్ చేయకూడదా, చిన్నపిల్లడు అయితే పెద్ద అమ్మాయిని లవ్ చేయకూడదా, ఏం రూల్ ఉందంటే రూల్ లేదు. బట్ ఇతను చేయడం ఎందుకు తప్పు అనిపిస్తుంది, ఈ చేయడం ఎందుకు పొరపాటుగా నాకు కనపడుతుందంటే తను విన్నింగ్ రేస్లో ఉన్నాడు. తను విన్నింగ్ రేస్లో ఉన్నాడని, టాప్ 2లో ఉన్నాడని తనకు కూడా త్రూ హింట్స్ తెలుసు. తెలిసినప్పుడు తను చేయాల్సింది ఏంటి, టాప్ 1లో తనుజ ఉందని తెలిసినప్పుడు టాప్ 1లో అమ్మాయితో పులిహోర కలుపుతూ ఉంటే ఆ అమ్మాయికి అది పాజిటివ్ వద్ది. ఎందుకు పాజిటివ్ వద్దు తెలుసా, ఆ అమ్మాయికి టాప్ 2%తో రైవల్ లేకుండా పోద్ది. సింపుల్గా అలవోగ్గా తనుజ గారు గెలిచేస్తారు. అది ఇతను తప్పే వద్ది. అంతేగాని తనుజ గారిని అన్నాడుకో ఇంకొక అన్నాడుకు లేదు. ఇతనే ఆ పులిహోర తగ్గించి, ఆ పులిహోర యాంగిల్ తగ్గించి క్లియర్గా ఆవిడ తప్పుల్ని ఎత్తి చూపించలేకపోతున్నాడు. బికాస్ ఆఫ్ అభిమానం, ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉందో దానివల్ల. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మీరు ఇది ఇలాంటి యాక్సెప్ట్ చేయకపోతే నేను చేయలేను మావా. ఒకటి ఏంటంటే నిన్న జరిగింది మావా, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తనుజ గారు ఏమంటారంటే వాళ్ళ మదర్కి శారీ ఇస్తారు. వాళ్ళ మదర్కి శారీ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చావంటారు. శారీ అనుకుంటాను అది తెలిసినందుకు. శారీ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చావనంటే, లేదు నువ్వు అంటే ఇక్కడ ఈ హౌస్లో అఫ్కోర్స్ నువ్వే ఎక్కువ సపోర్ట్ చేసేది, నువ్వని కాదు హౌస్లో అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందరికి కూడా నేనంటే ఇష్టమే అని స్టార్ట్ చేశారు. నార్మల్ కళ్యాణ్ అయితే ఏం చేస్తారు తెలుసా, ఒకనొక టైంలో ఇమాన్యుయల్ అండ్ తనుజ సేఫ్ గేమ్ ఆడారు, మీరు నామినేట్ చేసుకోలేదనేసి మాట్లాడిన వ్యక్తి అంత ధైర్యంగా. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నిన్న సపోర్ట్ అనే మాట వచ్చి అందరూ సపోర్ట్ చేస్తున్నారని కూడా నార్మల్గా నవ్వుతూ ఉండిపోయాడు. నార్మల్గా అయితే అడగాలి. అదే ఈ లవ్ యాంగిల్, ఈ పులిహోర యాంగిల్ లేకపోతే అడుగుండేవాడు కళ్యాణ్. ఏమని, అదేంటి మొన్న శనివారం చూస్తే నాకు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు సపోర్ట్ అనే దాంట్లో, అందరికీ సపోర్ట్ లేదు, ఎవరికి సపోర్ట్ లేదని చెప్పి లాస్ట్లో ఏదో ఇచ్చి నాకు ఇచ్చావు. ఈరోజు ఏంటి అందరూ సపోర్ట్ అని అంటున్నావు, అది రైట్ అన్నావు, ఇది రైట్ తనుజ ఏం మాట్లాడుతున్నావు, మీ చెల్లెలు చెప్పిన తర్వాత మారిపోయావు అని క్వశ్చన్ చేస్తే హైలైట్ అవుతాడు. ఆ క్వశ్చన్ క్లోజ్గా ఉంటే ఎలా చేస్తాడు, ఆ క్వశ్చన్ పులిహోర యాంగిల్ ఉంటే ఎలా చేస్తాడు, అది ఒకటి నచ్చలేదు. అండ్ ఈరోజు కూడా ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది, ఆ అమ్మాయి అది గేమ్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు, నేను తప్పు పట్టదలుచుకోవట్లా, అది గేమ్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. ఏ రకంగా తను క్లోజ్గానే ఉంటుంది. తను ఎందుకు క్లోజ్గా ఉంటుంది అంటే రైవల్రీ ఉండకూడదు. ఆయేష్ అయితే ఎందుకు క్లోజ్గా ఉంటుంది, మాధురి గారితో ఎందుకు క్లోజ్గా ఉంది, వీళ్ళందరితో ఎందుకు క్లోజ్గా ఉంటున్నారు. ఆవిడ అగెనెస్ట్ అయ్యే వాళ్ళతో ఎవరిని రానివ్వట్లా. సేమ్ నిఖిల్ ఫామ్లా, నిఖిల్ కూడా అదే చేశాడు. ఎవరైతే అగెనెస్ట్ అవ్వాలనుకుంటారో వాళ్ళతో బాగానే ఉంటున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నాయి కానీ ఈవిడ రెచ్చిపోట్లా. దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. కానీ ఆ స్ట్రాటజీని కనుక్కొని ఇతను కొంచెం తప్పులాగా అనలేకపోతున్నా పులిహోర వల్ల, ఆ ఇష్టం వల్ల. ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది తెలుసా, సుమన్ అన్న పిల్లో మీద వాళ్ళ వైఫ్ భార్య గారి పేరు రాశాడు. రాసిన తర్వాత తనుజకి చూపిస్తే తనుజ ఇటు కళ్యాణ్ నువ్వు ఒకరి పేరు రాయి, పిల్లో మీద నువ్వు ఒకరి పేరు రాయి, రాసి తుడిపి అంటారు. ఒకరి పేరు ఏంటంటే ఒక అమ్మాయి పేరు, నీకు ఇష్టమైన అమ్మాయి పేరు రాయమని, అంతే కదా. ఆయనకి ఇష్టమైన అమ్మాయి పేరు వాళ్ళ వైఫ్ పేరు రాశాడు. నువ్వు ఒకరి పేరు రాసి తుడిపి అనగానే అతను టీ అని రాశాడు. టీ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలా, మనోడికి చూపించే ఇంట్రెస్ట్ని బట్టి, మనోడి అభిమానాన్ని బట్టి, ఆ లవ్ని బట్టి చూస్తుంటే తనుజ గారని అనుకుంటాంగా. ఇప్పుడు ఈవిడిని ఏంటంటే నాకేమనిపించింది తెలుసా, ఈవిడ ఆయన ఏదో రాస్తే ఇతనికి ఎందుకు చెప్పడం, ఇది ఒకవేళ ఈవిడ చెప్పారనుకో ఈవిడ తప్పే, నేను నో డౌట్ ఈవిడ చెప్పడమే తప్పు. ఎందుకంటే ఈవిడ చెప్తే అతను అదే రాస్తాడు. ఎందుకంటే ఈవిడికి అది తెలియదు కాదు. మొన్న కూడా వాళ్ళ అమ్మగారి లవ్ స్టోరీ గురించి, లవ్ అంటే ఏంటి, ఆ లవ్ అంటే ఎంత కష్టాల్లో ఉన్నా ఏమన్నా కూడా వారి కోసం అడ్డంగా నిలబడడం లవ్ అనేసి అన్నట్టుగా తనుజ గారు అంటారు. వాళ్ళ అమ్మ లవ్ స్టోరీ గురించి విని, కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి లవ్ స్టోరీ గురించి విని, అంటే కళ్యాణ్ మా అమ్మ లాయల్టీ నాకు కూడా వచ్చింది అంటాడు. ఇండైరెక్ట్గా ఎంతసేపటికి ఈ అమ్మాయి చుట్టూ ఎదురుతుంది. అప్పుడు తెలుసు కదా అనవసరంగానే ఈ అమ్మాయి ఏదో ఫ్లోలో అడిగేసింది కదా, అమ్మాయి ఇది ఖచ్చితంగా ఫ్లోలో అడిగేసింది. దెర్ ఇస్ నో డౌట్. అది నేను మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా పెట్టిన, ఆయన ఏదో రాస్తే నువ్వు కళ్యాణ్ ఎందుకు అది రెచ్చగొట్టడం కాదని, దీనికి వేరే వాళ్ళు తీసుకెళ్ళి నెగిటివ్గా తీసుకెళ్ళి ట్విట్టర్లో అమ్మనాబూతులు తిట్టుకుంటా ఉంటే వండరా సావండరా ఎండ దూకు అనుకున్నా. ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఆవిడ రెచ్చగొట్టినట్టే ఉంది. అండ్ అదే పర్టికులర్ సిచ్యువేషన్ నేను చెప్పింది కళ్యాణ్ కూడా తప్పు. నువ్వు ఎంతసేపటికి ఆ అమ్మాయి వద్దు 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 అని చెప్పినా కూడా ఇండైరెక్ట్గా చెప్తుంది. ఆ అమ్మాయి మంచిగా ఇట్లాంటి టైంలో క్లోజ్గానే ఉంటుంది. మళ్ళీ ఇండైరెక్ట్గా నాకు ఇష్టం లేదు, నువ్వు ఎందుకు నీ పని నువ్వు చూసుకోవచ్చు కానీ యాంగిల్స్ కూడా చెప్తుంది. అతను టీఎన్ రాశారు. ఎవరికి నెగిటివ్ అవుతుంది, ఎంతసేపటికి టాప్ 1 ఉండే కంటెస్టెంట్తో నువ్వు పులిహోర కలుపుతూ ఉంటే టాప్ 1 కంటెస్టెంట్కి ప్లస్ అవుతుంది కానీ నీకు ఎలా ప్లస్ అవుద్ది. నాకు అది నచ్చట్లేదు మామ. మీరు ఏమన్నా అనుకోండి, తనకి దెబ్బ కొడితే టైటిల్కి దగ్గరగా వచ్చిన వ్యక్తి దూరంగా వెళ్ళిపోతే బికాస్ ఆఫ్ దట్ పులిహోర వెళ్తారు తప్పించి ఇంకోటి ఏం లేదు. తనని ఇంకా తీసి పారేయడానికి ఏ నెగిటివ్స్ కనిపెట్టలా. ఈ పులిహోర యాంగిల్ మాత్రం నాకు నెగిటివ్ కనిపిస్తుంది. దీంట్లో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో చెప్పండి. అండ్ తనుజ గారు ఆవిడ రిలేటెడ్గా ఇవన్నిటి పాయింట్ మీద నేను ఈరోజు నైట్ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నాను. ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.
చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే ఈ పిఆర్ అంతా పనులు ఎట్లా ఉంటాయంటే పిఆర్ యాక్టివిటీస్ అన్న ఎంత సిల్లీగా ఉంటాయంటే దానికి వాళ్ళు చెప్పే